నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో మేమంతా సిద్ధం సమన్వయ సమావేశం వచ్చే నెల 3-4 తేదీలలో చిత్తూరు తిరుపతిలో సిద్ధం సభ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విప్లవ వీర యువ కిషోరం కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఘన నివాళి మీ ఓటు మా భవిష్యత్తు అంటూ విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై వినూత్నంగా ప్రచారం. ఇక వార్తల్లోని వివరాలు. ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీర యువ కిషోరం సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఎస్టీయు కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అతి చిన్న వయసులోనే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహా మనిషి సర్దార్ భగత్ సింగ్ అని కొనియాడారు. తన 12వ వయసు నుండి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ప్రజల పక్షాన నిలిచిన ఘనత భగత్ సింగ్దేనని అన్నారు. భగత్ సింగ్ యొక్క ఆశయాలను కొనసాగించాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, నగర కార్యదర్శి గోపీనాథ్, ఏఐటీసీ నాయకులు దాసరి చంద్ర, రమాదేవి, మహిళా సమైక్య నాయకులు జయలక్ష్మి, కుమారి, లతారెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలు కొనియాడుతూ అదేవిధంగా భగత్ సింగ్ ఈ దేశంలో చిన్న వయసులోనే విప్లవకారుడిగా బ్రిటిష్ ప్రభుత్వ పార్లమెంటుపై పొగపాము వేసి ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడాలించిన మహావీరుడు. ఆయన దేశానికి చెవి కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అతి పిన్న వయసులోనే ఉరి శిక్ష వేసింది. ఆ ఉరి శిక్ష కూడా భయపడకుండా తన తల్లిదండ్రులు కూడా మహాత్మా గాంధీ గారి దగ్గర పోయి ఆ ఉరి శిక్షను రద్దు చేయమని కోరదామని అడిగినా కూడా తండ్రిని నివారించి నా వద్దు, ఈ భారతదేశం కోసం నేను త్యాగం చేశాను సిద్ధమని ఉరిగొంబం ఎత్తి ఉరిపోయికి ముద్దలాగిన ఏకైక వీరుడు భగత్ సింగ్. ఆయన ఆశయాలు ఆయన ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ బ్రిటిష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవసాయానికి అయితేనేమి కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాడిన యోధుడు కాబట్టి అతను ఆ ఉరిపోయికి ముద్దాలి లేదు. మీ ఓటు మా భవిష్యత్తు అంటూ విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై వినూత్న ప్రచారం చేశారు. ఎన్నికల కమిషన్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఆర్ఓ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ మార్గనిర్దేశంలో నగరపాలక స్వీప్ నోడల్ టీం వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఓటర్లకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా శనివారం కస్తూరిబా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులచే స్వీప్ ఓట్ అక్షర క్రమంలో ప్రదర్శన నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలని, ఓటు హక్కు కలిగిన వారంతా తప్పకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నగరపాలక స్వీప్ నోడల్ అధికారి చిన్నయ్య ఆధ్వర్యంలో స్వీప్ బృందం సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమానమే అని బాధ్యత గల ప్రభుత్వ అధికారులు గుర్తించి ఎన్నికల నిబంధనలో భాగంగా డిప్యుటేషన్పై టీటీడీకి వచ్చి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ధర్మారెడ్డిని పేరెంట్ డిపార్ట్మెంట్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కి బదిలీ చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసంలో వేసవి సెలవులతో పాటు అన్ని పరీక్షలు పూర్తయినందున తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, సుమారు 30 గంటల పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దర్శనం కోసం వేచి ఉంటారని, ఆ కారణంగా ధర్మారెడ్డి లాంటి అనుభవం కలిగిన అధికారి డిప్యుటేషన్ పీరియడ్ 14 మేతో పూర్తవుతున్న సందర్భంగా మరో 6 వారాలు గడువు పెంచాలని, త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ధర్మారెడ్డి అవసరం డిఫెన్స్ లో అంతగా లేదన్న తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంలో మర్మమేమిటో భక్తులకు సమాధానం చెప్పాలన్నారు.
టీటీడీలో ఎంతో మంది అపారమైన అనుభవం, నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారులు ఈవోలుగా పనిచేశారు. గతంలో వేసవి సెలవులతో పాటు రద్దీ సమయాలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ ఉద్యోగస్తుల సంపూర్ణ సహకారంతో సమర్థవంతంగా విజయవంతం చేశారన్నారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా అన్నటువంటి అనుమానాలు శ్రీవారి భక్తులలో కలుగుతున్నాయని ఏపీ ప్రభుత్వం రెగ్యులర్ ఐఏఎస్ అధికారిని నియమించి శ్రీవారి భక్తులలో అపోహను తొలగించాలన్నారు. ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియకో ఈ లెటర్ రాశారు. ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకము. దయచేసి ఇతని ఎక్స్టెన్షన్ పొడిగిస్తే ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా దయచేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించండి. వాస్తవాలు ఈ రోజు ఈయన తప్ప ఇంత ముందుకంతా పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొండపైన వేసవి కాలంలో అదేవిధంగా పరీక్షలు రాసి జనాలు భక్తులు వస్తే దర్శనాలు కల్పించలేదా అండి? ఈయన ఒకడే ఉండి ఈయన లేకపోతే అసలు తిరుమల శ్రీవారి దేవాలయమే లేదు అన్న చందంగా ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం నిజంగా ఇది చాలా బాధాకరం. ఇది ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. ఈయన సేవలు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చాలు, ఇక ఈయన్ని పంపించండి. భక్తులలో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు ఇదే అధికారిని ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు, అది ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు అన్నటువంటి ఒక భయం భక్తులలో కలుగుతోంది. లోపాయికారిగా ఏమన్నా జరుగుతున్నాయన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద ఆ మచ్చ పడక ముందే ఈ ధర్మారెడ్డి గారిని ఇక సాగనంపండి అని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎన్నికల కమిషన్ కి లెటర్ రాస్తున్నా. దయచేసి మంచి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని టీటీడీ రెగ్యులర్ ఈవోగా నియమించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి. తిరుపతిలో మేమంతా సిద్ధం సమన్వయ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 3, 4 తేదీలలో చిత్తూరు, తిరుపతిలో సిద్ధం సభలు జరగనున్న సందర్భంగా సిద్ధం సభ పోస్టర్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిత్తూరు, తిరుపతి జిల్లాలో వచ్చే నెల 3, 4 తేదీలలో సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభ నిర్వహిస్తారని చెప్పారు. చిత్తూరు లేదా పూతలపట్టులో ఒక సభ, నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో ఒక సభ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 చోట్ల భారీగా సిద్ధం సభలు నిర్వహించామని చెప్పారు. ఆ 4 ప్రాంతాలు మినహాయించి మిగిలిన 21 జిల్లాలలో సభలు జరుగుతాయని పేర్కొన్నారు. సభలు విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలని, ఇప్పటికే సిద్ధం సభలతో కార్యకర్తలు జోష్లో ఉన్నారని చెప్పారు. ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 3వ తేదీ, 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు. వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు ఒక పార్టీ క్యాడర్తో సమావేశం ఉంటుంది. అది 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూతలపట్టులో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. పీలేరులో 2వ తేదీ సభ ఉంటుంది. 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉంటుంది. ఈ మొత్తం కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా 4వ తేదీతో వారి సభలన్నీ కూడా వారి బస్సు యాత్ర కూడా ముగించి వారు నెల్లూరు జిల్లాకు వెళ్తారు. మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాయలసీమ ప్రాంతంలో బాగా అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాని కోసమే ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ఇది తప్పకుండా ఇది విజయవంతం కావాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది. ఆ మేరకు అందరూ కూడా కష్టపడి పనిచేసేది కాకుండా విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను.
జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే తమలో ఉన్న భయాన్ని అహాన్ని విడనాడాలని సీనియర్ పిరమిడ్ మాస్టర్ చైతన్య లక్ష్మి అన్నారు. కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం నందు ఏర్పాటు చేసిన ఆత్మజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. తమపై తమకు నమ్మకం ఉండాలన్నారు. తమను తాము ప్రేమించినప్పుడే ఇతరులను ప్రేమించగలమన్నారు. ధ్యానం పైన నమ్మకం, తమపైన విశ్వాసం, క్షమాగుణం, ప్రేమతత్వం, దానగుణం ఉంటే మానవుడు మాధవుడిగా ఎదిగే అర్హతను పొందగలుగుతాడన్నారు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించుకుంటా చేసే సహాయం ఎప్పటికీ వృధా కాదన్నారు. ఆపదలో ఉన్నప్పుడు వేరే సహాయం ఎక్కడా లభించినప్పుడు మనం చేసిన సహాయం తప్పకుండా ఆదుకుంటుందన్నారు. దుస్సాలవతో ముఖ్య వక్తను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, ట్రస్ట్ కన్వీనర్ రాధిక, గోపాలకృష్ణ ధ్యానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో లోకాలు ఉన్నాయి మన చుట్టూ. మనం ఒక నిద్రపోయి లేచే లోపల కొన్ని కోట్ల లోకాలు తిరుక్కొని వచ్చేస్తాం. ఈ గాల్లోనే ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎలా తెలుసుకుంటామంటే నువ్వు ఒక గురువుగా ఎదిగినప్పుడు, గు అంటే చీకటి, రు అంటే తొలగించువారు. నీ లోపల ఉన్న చీకటిని, అజ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తొలగించి చూస్తావో, ఓ నేను ఆ గురువు చెప్పింది ఇదే, ఆ జ్ఞానవంతంగా ఎదగమని ఎప్పుడైతే నువ్వు జ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇచ్చి అడుగడుగున దాని వైపు శోధన మొదలు పెడతావో, సద్గురువులతో కనెక్ట్ అవుతావు. వారిచ్చే దివ్య సందేశాలు నీకు చెవుకు చేరుతాయి. నీ ఇన్నరే మేల్కుంటుంది, అంతర్వాణి ప్రబోధిస్తుంది. చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించండి, అభివృద్ధిని కొనసాగించండి అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలో మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని చెవిరెడ్డి లక్ష్మి నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలో మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని చెవిరెడ్డి లక్ష్మి నిర్వహించారు. ఆమెకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికి ప్రతి ఇంట హారతి పట్టి ఆత్మీయంగా పలకరించారు. తండ్రికి తగ్గ తనయునిగా ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన మోహిత్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని చెవిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. అక్కడి మహిళలు మోహిత్ను తప్పకుండా ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపిస్తామని మాట ఇచ్చారు. జగనన్న పాలనలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీ జరిగే పోలింగ్ లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి గత 10 ఏళ్లుగా చేసిన మేలును గుర్తు చేస్తూ ఆయన బిడ్డను గెలిపించాలని కోరారు. చంద్రగిరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పల్లెల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. చంద్రగిరి చరిత్రపై ఎమ్మెల్యే చెవిరెడ్డి చెరగని ముద్ర వేశారని అన్నారు. జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో ఆనందంగా గడిపే ప్రతి కుటుంబం బాధ్యతగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మోహిత్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక మహిళలు చెవిరెడ్డి లక్ష్మితో కలిసి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మోహిత్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక మహిళలు చెవిరెడ్డి లక్ష్మితో కలిసి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాచిగుంటకు చెందిన సుధాకర్ అనే ఈచర్ వాహన డ్రైవర్ చిత్తూరు నగరంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతన్ని అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రఘు ఆటోలో పాచుకుంట గ్రామానికి తీసుకెళ్లాడు. కానీ గ్రామంలోని చెరువు, అటవీ ప్రాంతం అంతా పలుచోట్ల తిరిగి ఆలస్యంగా ఇంటి వద్దకు చేరుకోవడంతో కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని గుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపైన మృతుని బంధువులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో పాత కక్షల కారణంగా మృతుడిని ఈచర్ వాహన యజమాని నాగరాజు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సిఐ విశ్వనాథరెడ్డి పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మృతుడు సుధాకర్ యొక్క బంధువైన రఘు ఆటోని పిలిపించి ఆ రఘు యొక్క ఆటోలోనే అతను స్వగ్రామమైన పాచిగుంటకు పంపించినట్టు, అప్పటికీ అతను అపస్మార స్థితిలోనే ఉన్నట్లు
ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సుధాకర్ యొక్క చనిపోయిన మొత్తం సుధాకర్ యొక్క బంధువులు గుర్తించి అదేవిధంగా అటుంచే ఎటువంటి జీవం లేదని చెప్పడంతో మళ్ళీ తదుపరి ఇంకా ఏమైనా ఫలితం ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత అప్పటికే చనిపోయినాడని నేను నిర్ధారించడంతో డాక్టర్లు ఈ మృతుని యొక్క భార్య మంజుల మరియు వాళ్ళ బంధువులు ఆ సుధాకర్ని తను పనిచేస్తున్న ఓనర్ నాగరాజు లేదా రఘు వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేశారు, కొట్టి చంపారు అనే అనుమానం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఫిర్యాదుని మా ఉన్నతాధికారులకు తెలిపి వారి ఆదేశాల మేరకు వారి ఆదేశంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈరోజు పంచనామా రాసి ఇంప్రెస్ పోస్ట్మార్టం పంపడం జరిగింది. బాడీని పోస్ట్మార్టం నివేదిక తర్వాత మళ్ళీ మా ఆఫీసెస్ తెలియజేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కూలడానికి సిద్ధంగా ఉన్న పై సీలింగ్ ప్రమాద స్థాయిలో ఉన్నా ఏమాత్రం సంబంధిత ఆసుపత్రి కమిటీ పట్టించుకోవడం లేదు. పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రమాద స్థాయిలో ఉన్న సంబంధిత ఆసుపత్రి కమిటీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాద స్థాయిలో ఉన్న గదిలో రోగుల రక్త పరీక్షలు ఆగడం లేదు. శిథిలావస్థకు చేరుకున్న మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆసుపత్రిలో ఎక్కడ చూసినా శిథిలావస్థకు చేరిన సీలింగ్, వైద్యుల కోసం వచ్చిన రోగులకు టాయిలెట్ గది దుర్గంధం వెదజిల్లుతోంది. గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తిభావం కనబడుతుంది. నిత్య గోవింద నామస్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు ఎం సుశీల, వాసు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం విక్రమ్ స్వామి, ఎం మునిరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్, జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసిరెడ్డి, కుమార్, తిరుపలాచారి, సుశీల, మునినాథరెడ్డి, నరసింహారెడ్డి, శాంబోలు హరిణ, చెంగారెడ్డి, పార్వతి, జయమ్మ, ధనంజయ రెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ప్రభాకర్ నాయుడు, విజయసింహారెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం వేకువజామున అందరూ లేచి ఈ నగర సంకీర్తన చేయడం చాలా మంచిది, శుభదాయకరమైనటువంటిది. ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాలు అన్నీ కలిగించవలను. ఈ నగర సంకీర్తన అనేది ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. అది కాక ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం ఈ గోవిందనామ సంకీర్తన అనేది ఈ పుణ్యకార్యంలో అందరూ పాల్గొనాలని, భగవంతుడు ఎల్లవేళ అందరికీ ముందు వెనక తోడు నడిపించాలని, మరింత అభివృద్ధిగా అందరూ ఈ కార్యక్రమం పాల్గొనాలని మరి కోరుచున్నాం. తెలంగాణ మంత్రి దామోదర రాధ నరసింహ శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల దామోదర రాధ నరసింహ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. దైవ సన్నిధిలో రాజకీయాలు, స్కామ్ల గురించి మాట్లాడబోమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని సుభిక్షంగా ఉంటాయి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే స్వామివారి ఆశీస్సులు ఉండాలి. స్వామివారి ఆశీస్సుల నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాను. తెలంగాణ చక్కగా ఉంటుంది, మంచి పాలన ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం, స్వామివారి ఆశీస్సులని నేను విశ్వసిస్తున్నాను. బాగుంటాయి. కాంగ్రెస్కు తెలంగాణలో చాలా బాగుంటుంది. లిక్కర్ స్కామ్ లో చాలా మంది పెద్ద పెద్ద కవితలు అంటారు. కేజీ అగర్వాల్ ఈ పవిత్ర స్థానంలో స్కామ్ల గురించి ఎందుకు మాట్లాడదాం మనము? ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఎలక్షన్ కి స్కామ్లు ఇవన్నీ? స్కామ్లనే మాట కాదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ చర్య ఎప్పుడూ తీసుకోవాల్సింది, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
ధన్యవాదాలు. మాజీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని అన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన వెళ్లి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు అంతం అందించాలని ప్రజలు కంకణబద్ధులై ఉన్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరడం జరిగింది. మా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పేసి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, అది పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏదైతే నేను నమ్ముకున్న స్వామి ఉన్నారో ఆ స్వామిని ఈరోజు వేడుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ పోవాలని చెప్పేసి స్వామి దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలయన్స్ చాలా బాగా సక్సెస్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి అనే నినాదంతో ప్రజలు ముందుకున్నారు. ఈ రాక్షస పాలన పోతుంది, ఆ రాముడి పాలన వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. ప్రముఖ సినీ నటుడు సందీప్ యాదవ్ శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ప్రముఖ సినీ నటుడు సందీప్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహతి మ్యూజిక్ మష్రూమ్స్ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి దర్శనానికి రావడం జరిగింది. సో చాలా బాగా జరిగింది అంత దర్శనం. అరేంజ్మెంట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇంతకుముందు కన్నా చాలా మెరుగుపడింది తిరుపతి. సో దేవస్థానం వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒక మహతి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. సుహాసిని గారు మా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అని ఒక సినిమా చేస్తున్నాను. అదంతా ఒక లవ్ స్టోరీతో పాటు చిన్న సైకలాజికల్ ట్రిప్ ఉంటుంది. సో ఈ రెండు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రాజెక్ట్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో మేమంతా సిద్ధం సమన్వయ సమావేశం. వచ్చే నెల 3, 4 తేదీలలో చిత్తూరు, తిరుపతిలో సిద్ధం సభలు. సిద్ధం సభ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విప్లవ వీర యువ కిషోరం కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఘన నివాళి. మీ ఓటు మా భవిష్యత్తు అంటూ విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై వినూత్నంగా ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.